హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొరమేను ఈగురు ఎలా తయారు చేయాలో సింపుల్గా చూపిస్తాను. ముందుగా కొరమేన్ని కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి, ముక్కల కింద కట్ చేసుకుని. అలాగే ఈ మసాలాలన్నీ కూడా ధనియాలు, జీలకర్ర, అనాస పువ్వు, జాపత్రి, చిన్న జాజికాయ ముక్క, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి, 2 ఉల్లిపాయలు కలిపి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం. ఫైనల్గా పేస్ట్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుని కొంచెం పసుపు, ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక టమోటా, పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా మగ్గిన తర్వాత చేప ముక్కలు కడిగి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని ఇటు అటు టర్న్ చేసుకుని మసాలాలన్నీ పట్టేంత వరకు మగ్గించాలి. ఆ తర్వాత మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి సరిపడినంత. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మట్టుకి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీకి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.